మీడియం ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ పేరు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చెప్తున్నాను. వాట్ యూ మీన్ బై బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్? ఇంగ్లీష్ మన తెలుగు మీడియం చెప్పాను ఆల్రెడీ. వై హావ్ డిక్టేటెడ్ తెలుగు మీడియం. నౌ వీఆర్ గివింగ్ ఎ లెక్చర్ ఆన్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, వాట్ యూ మీన్ బై బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్? ఎవ్రీ మ్యాన్ a businessman nor a human beings. Necessity is the mother of invention. అంటే ప్రతి మనిషికి కష్టం లేదా డబ్బులు అవసరం వస్తూ ఉంటాయి. అర్థమైందా? అంటే మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది ఏదో టైంలో. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే మనం వి గివ్ ఏ హ్యాండ్ లోన్ ఫ్రమ్ నైబర్స్ ఆర్ ఫెమిలియర్ పర్సన్స్ ఆర్ అదర్ పర్సన్స్ ఆర్ నైబర్స్ ఆర్ నైబర్ ఫ్యామిలీ మెంబర్స్. For suppose Gopal Krishna required in this month 10,000 rupees salary, 10,000 requirement. So he requested to ask neighbors 10,000 rupees, taking a loan from neighbor అన్నమాట. అంటే మనకేం చేస్తుంది అనమాట, ఈ నెలలో గోపాలకృష్ణ అనే వ్యక్తికి నాకు 10,000 రూపాయలు అవసరమైంది. అవసరమైతే మనం ఏం చేస్తాం, పక్కపొడి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటాం. మరి పక్కపొడి ఊరికే ఇస్తాడా? ఊరికే ఇవ్వడు కదా, దానికి వడ్డీ తీసుకుంటాడు. ప్లస్ పక్కగా నోట్ రాయించుకుంటాడు. దాన్ని ఏమంటారంటే ప్రోమిసరీ నోట్ అంటారు. ఏమంటారు? ప్రామిసరీ నోట్, ప్రో నోట్ ఆర్ ప్రామిసరీ నోట్ అంటారు. అర్థమైందా? అంటే నేను మోహన్ సార్ అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను. మోహన్ సార్ ఏం చేస్తారు, ఒక నోట్ రాస్తారు, ప్రామిసరీ నోట్ అంటారు. అలాగే చూడండి, దీన్ని ప్రోనోట్ అంటారు. అంటే ఇక్కడ బిజినెస్ ఏం జరగలేదు, హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద మనకు అవసరమైనప్పుడు పక్క వాళ్ళు ఏమి ఇస్తున్నారు, అప్పు తీసుకుంటున్నాం. పక్క వాళ్ళు ఏం చేస్తున్నాం, అప్పు తీసుకుంటున్నాం. నెక్స్ట్ పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటున్నాం హ్యుమానిటీ గ్రౌండ్స్కి. అయితే వాళ్ళు ఏం రాస్తారు, మనకి ప్రోనోట్ రాస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ బిజినెస్కి వచ్చేప్పటికి ఇక్కడ business transactions are mainly two types. One is cash transaction, another one is credit transaction. Am I correct? If the cash transactions occurred, there is no bother about it, such type of things అన్నమాట. అంటే మనకి నగదు వ్యవహారాలు జరిగితే అసలు సమస్య లేదు, ప్రాబ్లం ఏముండదు. మరి అరువుకు జరిగినప్పుడు అంటే ఇఫ్ ద ట్రాన్సాక్షన్ విల్ బి అక్కర్డ్ ఇన్ క్రెడిట్ నేచర్, సో మెనీ రిస్క్స్ ఆర్ దేర్. సో మనిషి మీద మనకి నమ్మకం ఉండదు కాబట్టి ఏం రాస్తారంటే ఒక బిల్లు రాస్తారు. దాన్ని ఏమంటారంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. అంటే గోపాలకృష్ణ అనే వ్యక్తి పూజిత అనే అమ్మాయికి సరుకు అమ్మారు అనుకుంది. అంటే ఫర్ సపోజ్ గోపాలకృష్ణ సోల్డ్ 15,000 గూడ్స్ టు పూజిత ఆన్ క్రెడిట్. అప్పుడు గోపాలకృష్ణ గారు ఏం చేస్తారంటే పూజిత మీద ఒక బిల్లు రాస్తారు. దీన్ని ఏమంటారన్నమాట బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఇక్కడ రాసిన వ్యక్తిని అంటే నన్ను డ్రాయర్ అంటారు. DRAWER, డ్రాయర్. నవ్వుకోకండి, అబద్ధాలు చేసుకోకండి. రాసిన వ్యక్తిని హూ డ్రాస్ ద బిల్ ఇస్ కాల్డ్ ఏంటనమాట డ్రాయర్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే ఎవరి మీద అయితే రాస్తున్నాము, ఇప్పుడు మనం ఎవరి మీద రాస్తున్నాం, సరికి ఎవరికి అమ్మాం, పూజిత అనే అమ్మాయికి అమ్మాం. అని చెప్పి పూజిత ఏమవుతుంది అనమాట, డ్రాయి అవుతుంది. అంటే హూ డ్రాస్ అప్ ఆన్ ద బిల్ ఇస్ కాల్డ్ ఏంటనమాట డ్రాయి. ఇంకా తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే పేయి. పేయి అంటే అర్థం ఏంటంటే ఈ డబ్బు తీసుకుంటారు కదా, ఒక 3 మంత్స్ తర్వాత 2 మంత్స్ తర్వాత బిల్లుకి టైం ఉంటుంది. ఆ బిల్లు రాసేసిన తర్వాత మనం ఏం చేయాలి, డబ్బు కలెక్ట్ చేసుకోవాలి. ఆ డబ్బు కలెక్ట్ చేసుకున్న దానికి డబ్బు కలెక్ట్ చేసుకునే వ్యక్తిని ఏమంటారనమాట పేయి అంటారు. జనరల్గా బిల్లు రాసిన తర్వాత బిల్లుని కూడా 4 రకాలుగా చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ రిటైన్ ద బిల్ ఆన్ ద మెచ్యూరిటీ డేట్, అంటే గడువు తేదీ వరకు వాడి దగ్గర అట్టి పెట్టుకోవచ్చు. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎండోర్స్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను పుస్తక సరికమ్మది, నేను ఎవరి దగ్గర నుంచి కొంటాను, శ్రీచంద్ర నుంచి కొంటాను, లేకపోతే సాయిగడి దగ్గర నుంచి కొంటాను, ఎవరో ఒకరి దగ్గర నుంచి కొంటాను. కొన్నప్పుడు ఏం చేస్తాను అనమాట, వాళ్ళకి మళ్ళీ నేను బాకీ పడతాను కదా, ఈ పూస్తే ఇచ్చిన బిల్లుని ఎవరికి ఇచ్చేస్తాను, సిరిచందనాకి ఇస్తాను. దీన్ని ఏమంటారంటే ఎండోర్స్మెంట్ అంటారు. ఎండోర్స్ చేసుకోవచ్చు సెకండ్ కాన్సెప్ట్. మూడో కాన్సెప్ట్ ఏంటంటే బిల్ డిస్కౌంట్ చేసుకోవచ్చు. అంటే మనం డబ్బులు అవసరం అయితే బిల్లు ఏం చేస్తారనమాట, బ్యాంక్లో తాకట్టు పెట్టుకుంటారు. దీన్ని ఏమంటారనమాట డిస్కౌంట్ ఆఫ్ బిల్ అంటారు. బిల్లు డిస్కౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం బిజీ అయితే వసూలు కోసం బ్యాంకుకి పంపొచ్చు.
ఫైనల్గా బిల్లు ఎవరి దగ్గర ఉందో వాళ్ళ బిల్లు అమౌంట్ వసూలు చేసుకుంటారు. దాన్నే ఏమంటారన్నమాట పేయి అంటారు. ఒక్కోసారి డ్రాయరే పేయి అవుతాడు, ఒక్కొక్క సందర్భంలో పేయి వేరు డ్రాయర్ వేరు వేరే వేరేగా ఉంటారన్నమాట. అర్థమైందా? దీన్ని కూలంకుషంగా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఇన్ని నక్షలు అంటారు. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా దేని ప్రకారం జరుగుతాయంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. దేని ప్రకారం జరుగుతాయి? భారత అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టం. తెలుగులో అంత తిరగదు కానీ ఇంగ్లీష్ మీడియంలోనే ఈజీగా ఉంటుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ 2 వీడియోలు థియరీ చెప్తాను, తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ చెప్తాను. ఫస్ట్ రాసుకోండి, మీనింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. చాప్టర్ పేరు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని పెట్టుకోండి. ఫస్ట్ చాప్టర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, BILLS, బిల్స్ ఆఫ్ EXCHANG, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఫస్ట్ రాసుకోండి, మీనింగ్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అందులో రాసుకోండి, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ an unconditional order in writing given by the creditor to the debtor to pay on demand. Full stop. Or at fixed or determinable, DETERMINABLE, determinable. Future time. A certain sum of money to the order of a special person or to the bearer, BEARER, bearer. Full stop. Next paragraph. According to section 5 of the negotiable, NEGOTIABLE, negotiable instrument Act 1881. Full stop. A bill of exchange is defined as inverted commas లో పెట్టుకోండి, an instrument in writing containing an unconditional order signed by the maker, maker, directing certain person to pay a certain sum of money only to the order of
a certain person ought to the bearer, B-E-A-R-E-R, bearer of the instrument, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేయండి. ఆడికి అదొక క్వశ్చన్ అయింది, 2 marks క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. పార్టీస్ ఆఫ్ PARTIS, పార్టీస్ ఆఫ్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పారాగ్రాఫ్, నెక్స్ట్ క్వశ్చన్ కింద పార్టీస్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. డ్రాయర్, దాన్ని తెలుగులో బిల్లు కర్త అంటారు. అంటే బిల్లు రాసిన వ్యక్తిని ఏమంటారు? బిల్లు కర్త అంటారు. ఇంగ్లీష్లో డ్రాయర్ అంటారు. DRAWER, డ్రాయర్, DRAWER, డ్రాయర్. అందులో రాసుకుంది ద పర్సన్, డాష్ పెట్టుకుని రాసుకుంది, అండర్లైన్ చేసుకుంది, అది సైడ్ హెడ్డింగ్ అన్నమాట. ద పర్సన్ హూ డ్రాస్ the bill is called the drawer. In other words, he is the person, రాసారా? ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్ ఈస్ కాల్డ్ ద డ్రాయర్. ఫుల్ స్టాప్. ఇన్ అదర్ వర్డ్స్, ఈజ్ ద పర్సన్ విత్ గ్రాంట్స్ క్రెడిట్. సెకండ్ పాయింట్ డ్రాయీ, DRAWEE, డ్రాయి అంటే అర్థం ఏంటంటే, మన సరుకు అమ్మే వ్యక్తిని రుణదాత అంటారు, సరుకు కొనుక్కునే వ్యక్తిని రుణగ్రస్తులు అంటారు. మనం ఎవరి మీద అయితే బిల్ రాస్తున్నామో వాడిని ఏమంటారు అంటే డ్రాయి అంటారు. అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో రాస్తున్నాం. ద పర్సన్ ఆన్ whom the bill is drawn, DRAWN, drawn. The person whom the bill is drawn. నెక్స్ట్ మూడో పాయింట్ రాసుకోండి. పేయి, PAYE, పేయి. అందులో రాసుకోండి ద పర్సన్ హూ ఈస్ entitled, ENTITLED, to the person who is entitled to receive the amount of the bill on its maturity. Full stop. అక్కడికి ఏమైంది? పార్టీస్ ఆఫ్ ద బిల్ అయింది. ఈ మూడింట్లో ఏదో ఒక పాయింట్ 2 marks క్వశ్చన్లు ఇస్తాయి. పైన వాట్ డూ యూ మీన్ బై బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని కానీ ఈ మూడింట్లో ఏదో ఒక పాయింట్ కానీ 2 marks క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ 5 marks క్వశ్చన్స్ రాసుకోండి. ఫ్యూచర్స్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే బిల్లు యొక్క లక్షణాలు, క్యారెక్టర్స్ అన్నమాట. క్యారెక్టర్స్ అన్న ఫ్యూచర్స్ అన్న ఒకటి. రాసుకోండి. First point, a bill of exchange must be in writing. అంటే రిటర్న్ గా ఉండాలని అర్థం. సెకండ్ పాయింట్, it must be signed by the maker, 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 ఆర్ డ్రాయర్, DRAWER, డ్రాయర్. అంటే దీన్ని రాసేది ఎవరు రాస్తారనమాట? ఒక వ్యక్తి అయినా రాయొచ్చు, మేకర్ అంటారు వాడిని. డ్రాయర్ అంటే సరుకు అమ్మే వ్యక్తి అయినా రాయొచ్చు. అంటే హూ సేల్స్ ద గూడ్స్ ఇస్ కాల్డ్ ఏంటనమాట? డ్రాయర్ అనమాట. ఎవడైతే అమ్మాడో వాడి రాసుకుంటాడు. నెక్స్ట్ పాయింట్,
it must contain an order and not a రిక్వెస్ట్. ఇది ఎలా ఉండాలన్నమాట? ఇట్ మస్ట్ బి ఆర్డర్. నువ్వు పలానా తేదీని డబ్బు చెల్లించాలని ఆర్డర్గా ఉండాలి, అంతేగాని బతిమాలినట్టుగా ఉండకూడదు, రిక్వెస్ట్ మేనర్లో ఉండకూడదు. నెక్స్ట్ 4వ పాయింట్, ఇట్ మస్ట్ బి అన్కండిషనల్. అంటే అర్థం ఏంటన్నమాట? దీంట్లో కండిషన్స్ ఏమి ఉండకూడదు. అంటే పలానా దానికి ఇలా అయితే ఇలా అయితే ఇలా అనే కండిషన్స్ ఉండకూడదు, అన్కండిషనల్గా ఉండాలి. నెక్స్ట్ 5వ పాయింట్, ఇట్ ఈస్ అడ్రస్డ్ టు ద పర్సన్ టు whom credit is granted on the debtor. అర్థమైందా? అంటే ఇందులో ఏముండాలన్నమాట? ఎవరైతే క్రెడిట్ ఇచ్చారో, ఎవరైతే సరుకు అమ్మారో వాడి యొక్క అడ్రస్, సెల్ నెంబర్స్ ఉంటే మెయిల్ ఐడి క్లియర్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ 6వ పాయింట్, ద అమౌంట్ ఈజ్ పేయబుల్ either on demand or at a fixed or determinable ఫ్యూచర్ టైం. అంటే ఇక్కడ బిల్లు యొక్క టైం ఎలా ఉండాలన్నమాట? ఒక ఫిక్స్డ్ టైం అనుకోవాలి, 2 నెలల 3 నెలల, లేదా అడిగిన వెంటనే. ఆన్ డిమాండ్ అంటే డబ్బు అవసరమైనప్పుడు, లేదా ఏం చెప్తున్నాడు, ఫ్యూచర్లో ఒక డేట్ డిటర్మిన్ చేసుకుంటారు, ఆ డేట్ కానీ ఇలా ఏదో ఒక ఖచ్చితంగా ఇందులో మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ పాయింట్, ద అమౌంట్ ఈజ్ పేయబుల్ either specified person or to the order of such a person or to the bearer bearer of instrument. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నమాట? ఒక ప్రత్యేకించి వ్యక్తి, పలానా వ్యక్తికి ఇమ్మని చెప్పిన ఆ వ్యక్తికి కానీ, లేకపోతే నేను ఇంకొక వ్యక్తికి ఇమ్మని చెప్పినప్పుడు కానీ, లేదా నేనే వచ్చినప్పుడు తీసుకుని కానీ, అలా ఎవరికి ఇమ్మన్నా ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అందులో బిల్లు ఉదాహరించినట్టుగా. నెక్స్ట్ వన్, ద అమౌంట్ పేయబుల్ ఈజ్ ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ. అంటే కొంత మొత్తానికి ఎంతైతే అనుకున్నామో 10,000, 5,000, 20,000 ఆ కొంత మొత్తము చెల్లించాలన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఇట్ మస్ట్ బి ప్రాపర్లీ స్టాంప్డ్ అండ్ స్టిప్యులేటెడ్ ఇన్ ద ఇండియన్ స్టాంప్స్ యాక్ట్. అంటే ఈ బిల్లు మీద ఏముండాలన్నమాట? స్టాంప్స్ ఉండాలి, రెవెన్యూ స్టాంప్స్ అంటారు కదా, ఆ రెవెన్యూ స్టాంప్స్ ఇంత అమౌంట్కి అయితే ఇంత రెవెన్యూ స్టాంప్, ఇంత అమౌంట్కి అయితే ఇంత రెవెన్యూ స్టాంప్ అని ఉంటుంది. ఆ రెవెన్యూ స్టాంప్ అంటించేయాలి. ఓకేనా?